హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు సెప్టెంబర్ 25 తారీఖు మనకు గ్రూప్ 1 ప్రొవిజనల్ లిస్ట్ అంటే సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ మొత్తం కూడా పెట్టినారు. అది అర్ధరాత్రి అంటే 12 గంటలకు, తెల్లవారుజామున 12 గంటలకు టీజీపీఎస్సీ తన వెబ్సైట్లో గ్రూప్ 1 సెలక్షన్ క్యాండిడేట్ లిస్టు అంటే మొత్తం 565 పోస్టులకు 564 పోస్టులు పెట్టినారు. ఒక పోస్ట్ అయితే ఆపినారు. మరి అది ఎందుకు ఆపినారో మనకు తెలియదు. ఓకే, ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడుతున్నా. ఆ ముఖ్యమైన విషయాలన్నింటిలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మెయిన్గా మన గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయని పెద్ద పెద్ద ప్రతిపక్ష నాయకులు మాట్లాడినారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, లైక్ మన కేటీఆర్ గారు మాట్లాడినారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడినారు. బీజేపీ నాయకులు కూడా మాట్లాడినారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడినారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీవో 55 తీసుకురావడం వల్ల ఆడ ఎస్సీ బీసీలకు మంచి అవకాశం ఉంటుండే. నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు కేటాయించడం జరిగింది జీవో ద్వారా. ఇక్కడ జీవో 29 మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిండు. నోటిఫికేషన్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసి ఈయన హయాంలో మళ్ళీ గ్రూప్ 1 ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చిండు. ఒక 64 పోస్టులు కలిపి జీవో 29 అనేది ఒకటి యాడ్ చేసిండు. ఈ జీవో 29 వలన ఈ రోజున చూడండి, ఓసీలు చాలా లబ్ధి పొందినారు. ఓసీలు ఎంత లబ్ధి పొందినారంటే ఇక్కడ మనకి ఇలా చూసినట్టయితే మెయిన్గా ఓపెన్ కేటగిరీలో ఒక 90 పోస్టులు పైగా వాళ్ళకి వెళ్ళినాయి. ఓపెన్లో ఎవరు వస్తారండి? ఓసీ. ఓపెన్ కేటగిరీలో అంతా ఓసీలో కొడతారు. అండ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎవరికండి? ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరికి? అగ్ర కులస్తుల్లో దిగువ అంటే ఆర్థికంగా వెనుకబడిన వారు. అగ్ర కులస్తుల రెడ్డి, కమ్మ, చౌదరి అండ్ వీరు కొమటి వాళ్ళు, వైశ్యాసు, వీళ్ళ దాంట్లో అంటే వీళ్ళు కూడా అగ్ర కులస్తులే, కానీ వీళ్ళు ఎకనామికల్గా వీక్ ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఈడబ్ల్యూఎస్ అని కూడా పెట్టినారు రిజర్వేషన్. దీంట్లో ఒక 80 పోస్టులు వీళ్ళకే ఉన్నాయి. అంటే అక్కడ 90 పైచీలకు ఓపెన్లా, ఇక్కడ 80 పైచీలకు వీళ్ళకు. ఇక బీసీలకు మొత్తానికి చూస్తే ఒక 90 పోస్టులు అనుకుంటా. బీసీలు మొత్తం, బీసీలలో ఎన్ని కేటగిరీలు ఉంటాయి? బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ విధంగా ఉంటాయి. బీసీఈ కూడా ఉంటుంది. అంటే వీళ్ళ దాంట్లో 4 ఉంటాయి సబ్ గ్రూపులు. అదే ఓసీ ఒకటే, దానికి 90 పోస్టులు. అదే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అనే దాంట్లో 60-70 పైచీలకు పోస్టులు ఉన్నాయి. అంటే అగ్రకులస్తులకే దగ్గర ఆ 90 అంటే ఒక 160-170 పోస్టులు వెళ్ళిపోయినాయి. ఇక ఎస్సీలకు వచ్చేసి చూస్తే ఎస్సీలకు ఎంత ఉంటాయి? మా అంటే 70-80 ఉంటాయి, అంతే కలుపుతాయి. అంటే ఇక్కడ చూసినట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ రెడ్డి సామాజిక వర్గాలకు, వాళ్ళ అగ్రకుల సామాజిక వర్గాలకు అనుకూలంగా జీవో 29 తీసుకొచ్చి, అంటే రూలింగ్ చేసే ఆఫీసర్స్ క్యాడర్ల మొత్తం ఓసీ బిడ్డలే ఉండాలా. ఈ కింది స్థాయి టీచర్ పోస్టు, జూనియర్ అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేట్లల్లా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉండాలా. అంటే మనల్లా ఎంత చదివినా మనల బ్రతుకులు ఎట్లుంటాయంటే, ఎవడు ముఖ్యమంత్రి అయితే వానికి అనుకూలంగా జీవోలు తెచ్చుకోవడం, ఎవడు ముఖ్యమంత్రి అయితే వానికి అనుకూలంగా పరిపాలన చేసుకోవడం, వాళ్ళ సామాజిక వర్గాలను ఉద్ధరించడం. మిగిలిన సామాజిక వర్గాలు ఎవరైతే ఎస్సీ బీసీలు ఉంటాయో ఈ వర్గాలను కేవలం మీరు పాలితుల వర్గాలు, మేము పాలించటం, మీరు పాలించబడేటోళ్ళు అని చెప్పేసి వాళ్ళని చూసే విధంగా జరుగుతుంది అన్నమాట. ఎంత దారుణం అండి రేవంత్ రెడ్డి, ఎంత దారుణం అంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఎంత దారుణం అంటే, మనకు సింగిల్ బెంచ్ హైకోర్టు ఏం చెప్పింది? 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టండి, లేకపోతే రీవాల్యుయేషన్ చేయండి. గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయని చెప్తారు. ఎమ్మటే రేవంత్ రెడ్డి అన్న ఒకరితో మీటింగ్ పెడతాడు. వాళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసు. ఒకరితో మీటింగ్ పెట్టుకొని ఆయనను పర్సనల్గా కలుసుకొని ఆయనంతా కూడా వారితో మాట్లాడతారు, వారితో మీట్ అవుతారు. టీజీపీఎస్కి గైడ్లైన్స్ ఇస్తారు, మీరు డివిజన్ బెంచ్కి పోండి అని చెప్తారు. డివిజన్ బెంచ్కి పోతారు. డివిజన్ బెంచ్లో వీళ్ళకి అనుకూలమైన తీర్పు తెచ్చుకుంటారు. ఓకే, తెచ్చుకుంటారు, మంచిదే. నేను బాధపడేది ఏంటంటే జీవో 29 అనేది ఒక అక్రమమైన పద్ధతి. అదేవిధంగా ఎవాల్యుయేషన్ జరిగినది కూడా ఒక అక్రమమైన పద్ధతి. అదేవిధంగా
ఓఎంఆర్ షీట్లకు రాసిన వాళ్ళకు అదనంగా యాడ్ అయిన మెంబర్స్ అనేది కూడా ఒక అక్రమైన పద్ధతి. ఈ అక్రమైన పద్ధతులన్నిటిని బ్రేక్ చేసుకుంటా పోయి దొంగచాటున అన్నిటిని చక్కబెట్టుకొని ఆయనకు అనుకూలంగా ప్రతిదీ తీర్చిదిద్దుకోవడం ముఖ్యమంత్రి స్థాయిలో ఏదైనా చేయగలడు అని అందరికీ తెలుసు. ఈ విధంగా ఎంత దారుణం అంటే పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండిపోవాలా, రిచెస్ట్ పర్సన్స్గా ఉండిపోవాలా. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఎంత దారుణంగా ఉన్నదండి. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ అంతిమ తుది తీర్పుకే మీ నియామకాలు లోపడి ఉండాలంటారు. ఏమైపోయింది ఇక నిన్న మొత్తం రిజల్ట్ ఇచ్చే డిఎస్పీకి వీడు సెలెక్ట్ అయ్యిండు, డిప్యూటీ కలెక్టర్కి వీడు సెలెక్ట్ అయ్యిండు, ఆర్డీఓగా వీడు సెలెక్ట్ అయ్యిండు అని మొత్తంగా పేపర్లలో వస్తున్నాయి. చాలామంది రిజల్ట్ చూసుకున్నారు, ఎవరెవరికి ఏ క్యాడర్ వచ్చిందో అన్నీ చూసుకున్నారు. ఇక వాళ్ళు రేపు మాపో ట్రైనింగ్ పర్పస్ పోతారు, ట్రైనింగ్ ఎక్కుతారు. ట్రైనింగ్ 1 ఇయర్ అయిపోతేనే వాళ్ళు పోయి మళ్ళీ డ్యూటీలలో జాయిన్ అవుతారు. ఇక మళ్ళీ కోర్టులో పోతే ఏం చేసినా కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. దాన్ని పట్టుకొని కేసు పట్టుకొని తిరిగే అంత వ్యక్తులకు ఇంట్రెస్ట్ ఉంటుందా? కొంతమంది సల్లాపడతారు, కొంతమంది చాలా ఫ్రస్టేజ్ ఇష్యూగా తీసుకొని పోరాడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఆర్థిక వనరులు ఎవడిస్తాడు? ఎంత దారుణం అయిపోయిందంటే ఇక్కడ వ్యవస్థ చూసినట్టే ఎమ్మటెమ్మటే ఆగమేఘాల మీద ఆ పర్సన్తోని ఆ వ్యక్తితోని మీటింగ్ ఏర్పాటు చేసుకొని టీజీపీఎస్సికి డివిజనల్ బెంచ్కి బోండని ఆదేశాలు జారీ చేసి టీజీపీఎస్సి సుప్రీంకోర్టులో కేవియట్ వేసేసుకొని అంటే ఈ వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టులో కూడా ఒకటి పిటిషన్ వేసుకున్నారు. ఏంటిదంటే మా తీర్పును ఎవరు కూడా సవాల్ చేయడానికి అవకాశం ఇవ్వకండి, మేము ఇట్లా చేసుకుంటున్నాము అని చెప్పేసి ఆడాపేసారు సుప్రీంకోర్టులో. ఇక్కడ చూసినట్టయితే డివిజన్ బెంచ్ ఏం చేసింది, మీరు నియామకాలు చేసుకోండి అని. కథం డివిజన్ బెంచ్ చెప్పిందో చెప్పలేదో 25వ తారీఖు అర్ధరాత్రి 24వ తారీఖు 12 గంటలకు ఎమ్మటే రిజల్ట్స్ అన్ని వెబ్సైట్లో పెట్టేసారు. ఓకే, పెట్టుకో, ఈ రోజు నీది కావచ్చు రేవంత్ రెడ్డి, ఈ రోజు నీది కావచ్చు. ఒకరోజు నిరుద్యోగులకు వస్తుంది, ఒక దెబ్బ లాగి కొడతారు, నువ్వు ఏడబడతావు చూస్తావు. నాకు కూడా ఆశ ఉంటుంది, ఆమ్ ఆద్మీ పార్టీ అతనికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, నాకు కూడా కొద్దిగా ఆశ ఉంటుంది, నాకు కూడా కొద్దిగా స్వార్థం ఉంటుంది, 10 సంవత్సరాలు పరిపాలించాలి అని చెప్పేసి అన్నావు కదా. 10 సంవత్సరాల 5 సంవత్సరాలు ఎక్కువ అనుకుంటాను నిరుద్యోగులు నీ గురించి. ఎంత దారుణంగా మోసం చేశారంటే అర్ధరాత్రి అక్రమంగా టకీన దారుణంగా రిజల్ట్స్ ప్రకటించేసి జీవో 29 తెచ్చుకొని ఆ సామాజిక వర్గానికి ఎక్కువ పోస్టు కేటాయించుకొని ఎంత ఫైట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత, మేధావుల వర్గం, ఇంటలెక్చువల్ వర్గం, వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు కూడా జీవో 29 పైన వాళ్ళ ఛానళ్ళలో మాట్లాడారు, డెబట్ పెట్టారు. ఎంత లాస్ అయిపోతున్నారు ఎస్సీ బీసీ కులాలకు చెందిన బిడ్డలు, వెనుకబడిన బిడ్డలు, తరగతుల బిడ్డలు, షెడ్యూల్ కాస్ట్ బిడ్డలు, ట్రైబల్ కాస్ట్ బిడ్డలు, ఎంతమంది ఈ జీవో 29 వల్ల ఆగమైపోతున్నారన్న విషయాన్ని కులంకుశలంగా వివరించి చెప్పినా కూడా నీకు చెవుకెక్కలే మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఏదేమైనా నువ్వు అనుకునే సాధించడం అని చెప్పి సంతోషపడతాను. రేపు 27వ తారీఖు సెప్టెంబర్ శిల్పారామం వేదికగా గ్రూప్ 1 ర్యాంకర్స్కి ఉద్యోగాలు పొందిన వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. దీనికి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ అటెండ్ అవ్వాలా, ముఖ్యమంత్రితో సహా మంత్రి వర్గం మొత్తం అటెండ్ అవ్వాలా. దీన్ని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకుందాము రండి అని. చేసుకో, నీ సంతోషం నీది, చేసుకో. వాళ్ళు ఉద్యోగాలు పొందిన వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్. వాళ్ళు కష్టపడితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ నోటిఫికేషన్లో లోపం ఉన్న దానిపైనే మనం మాట్లాడుతున్నాం. నోటిఫికేషన్లో లోపం ఉన్నది, ఎవాల్యుయేషన్లో లోపం ఉన్నది, కొద్దిగా అన్యాయం జరిగింది అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఎవరి దానిపైన మనకు హక్కసు లేదు, ఈర్ష్య లేదు, విద్వేషం లేదు. వాళ్ళు కూడా ఎన్నో రాత్రులు కష్టపడి చదివిన వాళ్ళే. వాళ్ళ సక్సెస్ వెనకాల ఎంతో పెయిన్ ఉంటుంది, వాళ్ళు కష్టపడిన విధానంలో ఎంతో పాపం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవన్నిటినీ కూడా వాళ్ళు దాటుకొని వచ్చి ఈ రోజున గోల్ సక్సెస్ సాధించారు, మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ రేవంత్ రెడ్డి నిర్ణయాలు చాలా దరిద్రంగా ఉన్నాయి. గ్రూప్ 1ల ఆ జీవో 29 కావచ్చు, డివిజనల్ బెంచ్కి పోయే విధానమే కావచ్చు, అంత ఆగమేఘాల మీద నోటిఫికేషన్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకుంటే దీని మీద ఎవడు ఏం మాట్లాడు, ఎవడు కోర్టుకు పోడు, ఎవడు ఏది మెసిలియాడు, ఇక సల్లబడిపోతుంది. అనుకునే సాధించడం. 2022 నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది కనీసంలో 4 సంవత్సరాలుగా కొనసాగుతున్నది, 3 నుంచి 4 సంవత్సరాలుగా. ఇక దీన్ని ఇప్పటితో ఫుల్ స్టాప్ పెడితే ఎవడు కూడా ఏం మాట్లాడు, సరిసప్పుడు లేదనుకుంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, సరిసప్పుడు లేకున్నా పర్వాలేదు, కానీ రాబోతుంది
మరొక నిరుద్యోగ పోరాటం కాస్తో వెయిట్ చేస్తూ ఉండు. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ చిలక. థ్యాంక్ యూ.